గోవా ట్రిప్ పూర్తయిన తర్వాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏమాత్రం ఆలోచించకుండా మురుడేశ్వర్కి వచ్చేసాం. మురుడేశ్వర్లో ఆ ఈశ్వరుని సన్నిధానానికి ఈశ్వరుని సందర్శించడానికి వచ్చేసాం. మా ఫ్రెండ్స్ భాషా ప్రేమ్, ఒకరు ముస్లిమ్స్ ఒకరు క్రైస్టియన్స్, నేను హిందూ అయినప్పటికీ మేము ముగ్గురు ఎప్పుడు మత సామరస్యాన్ని పాటిస్తూ అన్ని మతాల్ని గౌరవిస్తూ వెళ్తుంటాం. అలాగే నా మిత్రులు కూడా మురుడేశ్వర్కి నాతో పాటు రావడం జరిగింది. మురుడేశ్వర్లో ఉన్న బీచ్ని మీకు ఇప్పుడు ఎక్స్ప్లోర్ చూస్తున్నారు. మా ఫ్రెండ్ భాషా ప్రేమ్ మీకు హాయ్ చెప్తున్నారు. అసలు ఇలాంటి ట్రిప్ అనేది ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. మురుడేశ్వర్లో ఉన్న బీచ్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు. స్వామివారి సన్నిధానాన్ని సాయంత్రం వచ్చి దర్శనం చేసుకొని ఇంకా మార్నింగ్ మళ్ళీ దర్శనం చేసుకొని బోటింగ్ అయితే బయలుదేరాం. బోటింగ్ విజువల్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు. చాలా బాగుంటుందండి బోటింగ్ ఎక్స్పీరియన్స్. మీరు మురుడేశ్వర్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే నేను ఒకసారి సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను, చూస్తున్నారు. అసలు నా లైఫ్లో ఫస్ట్ టైం బోట్ ఎక్కాను. చాలా భయంగానే ఎక్కాను, కాకపోతే ఎక్స్ప్లోర్ చేయడానికి తప్పదు కాబట్టి ఇంకా ఎటువంటి రిస్క్ అయినా తీసుకోవాల్సిందే అనేసి ఎక్కాను. చాలా బాగుంది. వాళ్ళు మనకి సేఫ్టీ మెజర్స్ అన్నీ చూసుకొనేసి మనం బోట్ మీదకి వెళ్తాము. చూస్తున్నారు బీచ్ మీద బోట్ జర్నీ. మురుడేశ్వర్ బీచ్ చాలామంది ఫ్యామిలీస్ వచ్చి ఎంజాయ్ చేయడానికి బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను నేనైతే. అలా అయితే కొంతమంది బనానా రైడ్, కొంచెం ఫాస్ట్ రైడ్ చేస్తుంటారు. మనమైతే బోట్ రైడ్కి వెళ్ళాము. వీ హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మురుడేశ్వర్ అండ్ బీచ్ వ్యూ. సో డెఫినెట్లీ ఎంజాయ్ చేయండి. మీరు మురుడేశ్వర్ వెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే జిందగీ. అలాగే అది అయిపోయిన వెంటనే దారిలో వస్తున్నప్పుడు ఫిష్ స్పా దగ్గరికి వెళ్ళాము. మా ఫ్రెండ్ భాషా కాలని ఫిషెస్ వదలంటున్నాయి, గట్టిగా పట్టేసుకున్నాయి. చూస్తున్నారు, నేను పెట్టాను, భాషా సారు ప్రేమ్ సార్ ఇద్దరు కలిసి కాళ్ళు పెట్టాము. కానీ ఫిషెస్ అన్నీ ఓన్లీ బాయ్ సార్ దగ్గరే ఉన్నాయి. సార్ దగ్గర తీయదనం ఎక్కువ అనుకుంటా, చేపలన్నీ లాగేస్తున్నాయి. మీరు చూస్తున్న విజువల్స్లో మీకు క్లియర్గా కనిపిస్తాయి. మీరు కూడా ఫిష్ స్పా చేసుకున్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ మై వీడియో వాచింగ్.